హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనిప్పుడు అనిర్వచనీయం అనే చిన్న నవలను చదివి వినిపించబోతున్నానండి. ఇది రెండవ భాగం. దీనిని రచించిన వారు ప్రముఖ రచయిత్రి అరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, సరే కాస్త కాఫీ పెట్టుకురమ్మా సావిత్రి, పొద్దుకూకుతోంది అని అంది నాంచారమ్మ. కంగారుగా లేచి వెళ్ళి ఆమె కాఫీ కలుపుతుంటే తల్లి వంట ప్రయత్నం చేయసాగింది. నువ్వు చాలా కోపంగా ఉన్నావు కదమ్మా ఇవాళ, ఇంకా భోజనం చేయవేమోనని ఊరుకున్నాను. నాకు తినాలనిపించలేదు. చి పాపిష్టిదాన్ని, ప్రొద్దుటి నుండి నిన్ను అభోజనంగా ఉంచాను. నేను ఇంకా బ్రతికి ఉండి సుఖమేంటి? కన్నీటితో చాలా నొచ్చుకుంది సావిత్రి. చాలే, నువ్వు మాత్రం తిన్నావా ఏంటి? సరే సావిత్రి, ఇంక ఇప్పుడు చెప్పు. ఇంతవరకు నువ్వెందుకు ఆ విషయం చెప్పలేదు నాకు? కూరలు తరుగుతున్నదల్లా పని ఆపి సావిత్రి ముఖం పరిశీలనగా చూస్తూ అడిగింది నాంచారమ్మ. నీకు మా ఇద్దరిలో అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం కదమ్మా, అందుకే అన్నీ అతడికి ఇచ్చేస్తున్నావేమోని అనుకున్నాను. ఎందుకలా అనుకున్నావు? సావిత్రి, వాడు నా కడుపున పుట్టినవాడే, నువ్వు నా కడుపున పుట్టిన దానివే. మీ ఇద్దరిపైన నాకు ప్రేమ వాత్సల్యం ఒకే రకంగా ఉంటాయి. సావిత్రి నుండి ఎటువంటి సమాధానం లేదు. చెప్పు సావిత్రి, ఎందుకలా ఊహించుకున్నావు? గద్దించింది. పొరపాటుగా ఆలోచించానేమోలేమ్మా, క్షమించమ్మా. మాట దాట వేయటానికి చూసింది. అలా కాదు, నాకు సమాధానం చెప్పాలి. ఇద్దరము మీ బిడ్డలమే అయినప్పటికీ అన్నయ్యకు చదువు చెప్పించావు. నాకు బాగా చదువుకోవాలని ఉండేది. నేను చదువుకుంటానంటే నాన్నగారు ఒప్పుకున్నారు. కానీ నువ్వు మాత్రం ఆడపిల్లకు చదువెందుకు, చాకలి పద్దులు రాసుకుంటే సరిపోతుంది అని నన్ను చదువు మాన్పించావు. అన్నయ్య మగవాడని, చదువుకుని ప్రయోజకుడైతే పెద్ద ఉద్యోగం చేస్తాడని, అందరినీ మనల్ని బాగా చూస్తాడని అనేదానివి. అతగాడు దర్జాగా కూర్చుని చదువుకుంటుంటే నేను మాత్రం నీతో పాటు గిన్నెలు తోముకుంటూ, ఇల్లు ఊడుస్తూ, వంట చేస్తూ ఉండేదాన్ని. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా ఈ కష్ట సమయంలో? కుమార్తె చెప్పేదంతా ఆశ్చర్యంగా వినసాగింది నాంచారమ్మ. కూతురి మనసులో ఇంత బాధ ఉందా అని ఆలోచించింది. ఆమె మనస్సు గత కాలంలో జారిపోయింది. గతంలో ఏం జరిగిందా అని ఆలోచించుకోసాగింది. సావిత్రి, తల్లి పిలుపు విన్న సావిత్రి ఓయ్ అని పలికిందే కానీ వెంటనే లేచి వెళ్ళలేదు. 2 నిమిషాలకి మరో కేక వేసింది గట్టిగా. ఏం పిలుస్తుంటే వినిపించడం లేదా సావిత్రి? మగరాయుడిలాగా ఆడది కూడా కుర్చీ ఎక్కి పుస్తకాలు పట్టుకు కూర్చుంటే ఎలాగా? అమ్మ పిలుస్తోంది, వెళ్ళవే. పక్కనే చదువుకుంటున్న భాస్కర్ కాస్త అధికారికంగానే అన్నాడు చెల్లిని. ఇక విధి లేక చేస్తున్న లెక్కలు ఆపుచేసి వెళ్ళి పొయ్యి దగ్గర పనిచేసుకుంటున్న వాళ్ళ అమ్మ వెనుక నిలబడింది. పొయ్యి పొగతో కళ్ళు నీరు గారుతుండగా సావిత్రిని చూచి, ఎందుకలా గాడిదలా నిలబడ్డావు? నాకు ఈ వంటింట్లో పని తెమిలి చావట్లేదు. 9 అయ్యేసరికి భోజనాలకు బిలబిలమంటూ వచ్చేస్తారు. నేనేం చేసేది అని అరిచింది. ఎందుకా అరుపులు? ఏం చేయమంటావో చెప్పు. పేపర్ చదువుకుంటున్న రంగనాథం భార్యను ఉద్దేశించి మందలింపుగా అన్నాడు. అదిగో అదే వద్దనేది. దానిని నేనేమైనా అనేలోగా అంగరక్షకుడిలాగా వెనకేసుకొస్తారు. మీకే కానీ కూతురు, నాకు కూతురు కాదా ఏంటి? పని పాట నేర్చుకోకుండా ఆడదాన్ని కూడా మగరాయుడిలాగా పెంచితే రేపు దాని అత్తింటి వారు నన్నే తిట్టేది, దాన్ని కాదు.
ఎవతిరా బాబు దీని తల్లి ఇట్లా పెంచి మాకు అంటగట్టింది అని నన్నాడి పోసుకుంటారు. ఏడిశారు కానీ నా చిట్టి తల్లి కోసం ఎవరో దేవుణ్ణి బంగారు పుష్పాలతో పూజించుకుంటాడు. చాలే సంబడం, ఇంతోటి అందగత్తె వేలుకు వేలు మూట కట్టుకు వస్తుందనా ఏంటి? కాస్త ఆ బావి పళ్ళెంలో పడున్న అంట్ల గిన్నెలు తోముకురా సావిత్రి, పని మనిషి రాలేదు ఇవాళ. నేను పనులు తెమలక చస్తున్నాను. తన పని ముసుగులో తన కుమార్తె హృదయాన్ని ఎంత గాయపరుస్తుంది గుర్తించలేకపోయింది. ఇంతోటి అందగత్తెనా? అవును, నేనెంత అనాకారినో అమ్మ నోటి వెంట వింటుంటే తెలుస్తుంది. అంత విసుగైన మాటలు వస్తున్నాయి అమ్మకి. నా గురించి లోలోన కుమిలిపోయేది సావిత్రి. ఆ మాటలు పదే పదే తలుచుకొని ఏడ్చేది. గిన్నెలన్నీ తోమేసరికి స్కూల్కి టైం అయిపోయేది. ఒక్కొక్కసారి ఏమీ తినకుండానే స్కూల్కి వెళ్ళిపోయేది. ఆలస్యమైన రోజు ఫస్ట్ పీరియడ్ టీచర్ చేత చివాట్లు తినేది. హిందీ మేడం సత్యవతి అయితే, ఏమ్మా సావిత్రి, మరీ అలా పిల్లల తల్లిలా మాసిన నలిగిన బట్టలతో వస్తావేంటి? ఆ తల 2 రోజులకు ఒకసారైనా దువ్వుకుంటావా లేదా అని తిట్టేది. నోరు విప్పి తన బాధను చెప్పుకోవడానికి తన తల్లి తప్ప ఎవరూ స్నేహితులు కానీ తోబుట్టువులు కానీ లేరు. అమ్మా, ఓ 2 మంచి డ్రెస్సులు కొనిపెట్టవా అని దీనంగా అడిగింది ఒకరోజు. అడగరానిదేదో అడిగినట్లు, ఇప్పుడు మన దగ్గర ఏమంత డబ్బుందని, అయినా నీకిప్పుడు మంచి డ్రెస్సులు అవసరం ఏంటి అని కోప్పడింది. నేను ఎప్పుడు అడిగినా ఇలాగే అంటావు. అన్నయ్యకైతే బూట్లు డ్రెస్సులు ఎన్నిన్ని కొంటావో అంది ఏడుస్తూ. అవునమ్మా, అన్నయ్యకి అన్నీ ఉండాలి. రేపు చక్కగా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగస్తుడైతే నీకన్నీ మంచి మంచివి కొనిపెడతాడు, మంచి భర్తనిచ్చి పెళ్లి చేస్తాడు అని నచ్చ చెప్పింది. ఆశ్చర్యంగా విన్నది సావిత్రి. అబ్బో, ఇప్పుడు కన్న తల్లి తండ్రి తనకు కావలసిన ఇవ్వలేకపోతున్నారు, ఇక ముందు అన్న మాత్రం తనకు వరగబెడతాడా అనుకుంది మనస్సులో. అమ్మా, నాకు అమ్మమ్మ తాతయ్యలు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు 100 రూపాయలు ఉన్నాయే, వాటితో 2 మంచి డ్రెస్సులు కొనిపెట్టమ్మా దీనంగా అడిగింది మళ్ళీ. నాంచారమ్మ మాట్లాడకముందే అక్కడే ఉన్న భాస్కర్, అమ్మో 100 రూపాయలు ఉన్నాయా, ఎంచక్క నాకు సైకిల్ వస్తుంది, రోజు కాలేజీకి నడిచి వెళ్ళలేక చస్తున్నాను, ఆయాసం వస్తుంది, నాకు ఇచ్చే సైకిల్ కొనుక్కుంటాను. అది విన్న నాంచారమ్మ, కష్టపడి చదువుతున్నాడమ్మా బిడ్డ, దేవుడు సరిగ్గా చూస్తే ఇంతకింత సంపాదిస్తాడు, మనల్ని కూడా సుఖపెడతాడు, ఆ 100 రూపాయలు అన్నయ్యకి ఇచ్చేయి పార్వతి అంది. ఫలితంగా సావిత్రి బట్టల ఆశ అణగారిపోయింది. భాస్కర్కి కొత్త సైకిలు వచ్చింది. ఇలా చిన్న చిన్న కోరికలు ఆశలు కూడా తీరలేదు సావిత్రికి. భాస్కర్ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరాడు. మొదటి నెల జీతం వచ్చింది. ఇదే మొదటి జీతం కదమ్మా, స్నేహితులందరూ పార్టీ పార్టీ అంటుంటే ఇవ్వక తప్పలేదు అని నసుకుతూ మొండి చేయి చూపించాడు. ఇక 2వ నెల ఆఫీసులో అందరూ కొత్త కొత్త డ్రెస్సులతో టిప్ టాప్గా వస్తున్నారు. నేనేమో ఈ 2 డ్రెస్సులతోనే మార్చి మార్చి వేసుకుంటున్నాను. ఈ నెల కొత్త డ్రెస్సులు తీసుకుంటానమ్మా అని ఈ నెల కూడా మొండి చేయి చూయించాడు. ఇక 3వ నెల డబ్బుదేముందమ్మా, ఇలా తెస్తే అలా అయిపోతుంది, వాయిదాల పద్ధతిలో ఓ మంచి స్కూటర్ కొనుక్కుంటాను అన్నాడు. ఇక నా జీతం నీకు ఒక్క పైసా కూడా రాదు, ఏ ఆశ పెట్టుకోకు, పైపెచ్చు ఇదివరకట్లాగా నా తిండి తిప్పలు అన్నీ నువ్వే భరించి పోషించు
అని ఖచ్చితంగా చెప్పినట్టు చెప్పి వెళ్ళిపోతున్న కొడుకుని చూసి నిర్విణ్ణురాలైపోయింది నాంచారమ్మ. లోకానుభవం జీర్ణించుకున్న రంగనాథం భార్య వీపుపై తట్టుతూ, పిచ్చిదానా, ఎందుకు అంతలా బాధపడతావు? వాడి సంపాదన లేకముందు మనం బ్రతకలేదా? అప్పుడు ఎలా గడిపావో ఇంటిని ఇప్పుడు ఇక ముందు కూడా అలాగే గడుపు అన్నాడు. ఇంకా 2 అక్షరాలు చదివి 4 రాళ్ళు సంపాదించుకుంటున్న వాని ఇంటి చుట్టూ పిల్లనివ్వటానికి ప్రదక్షిణాలు చేసేవారి సంఖ్య పెరిగిపోసాగింది. భాస్కర్కి కూడా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఏదో వండి లేక తిని తినక పిల్లవాడికి చదువు చెప్పించాం. వెనుక ముందు ఆస్తులేమీ లేవు. మాకు ఒక్కగానొక్క పిల్ల ఉంది. భాస్కర్కి ఇచ్చిన కట్నంతో మా అమ్మాయి వివాహం కూడా చేయాలని ఆశపడుతున్నాం అని పెళ్లి మాటలు మాట్లాడటానికి వచ్చిన పెద్దలతో ఖచ్చితంగా చెప్పాడు రంగనాథం. ఆలోచిస్తామంటూ ఒకరిద్దరు వెళ్ళిపోయారు. మేమిచ్చే కట్నాలు కానుకలు మా పిల్లకి ఉపయోగపడతాయని కానీ మీరు ఉపయోగించుకుంటారని కాదు అంటూ వెళ్ళిపోయారు ఇంకొందరు. అబ్బబ్బా, ఏమిటి ఇదంతా? వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళగొడుతున్నారు మీ బేరసారాలతో చిటపటలాడుతూ కోపంగా ప్రశ్నించాడు భాస్కర్. దిమ్మెరపోయి చూశారు నాంచారమ్మ, రంగనాథం. ఏం మాటలు రావి? రంగనాథం విసుక్కున్నాడు. మరేంటి మీ ప్రవర్తన? నాకు అర్థం కావడం లేదు నిలదీసినట్లే ప్రశ్నించాడు భాస్కరం. మనకున్న దాంట్లో మన పిల్లకి పెళ్లి చేసుకోవాలి, లేదా నోరు మూసుకుని ఓ దండం పెట్టి ఊరుకోవాలి. అంతేగాని నా భార్య డబ్బుతో సావిత్రి పెళ్లి చేయటం ఏంటి? అదేమైనా అప్పనంగా వస్తుందా? అవాక్కై నిలబడ్డారు దంపతులిద్దరూ. ఇంకెందుకు వాడి మీద ఆశలు పెట్టుకోవటం? తన సంపాదన కానీ తన కట్నం కానీ మనం ఒక్క పైసా కూడా ముట్టకూడదని స్పష్టంగా ఆంక్షలు పెడుతున్నాడు. సరే కానియండి, దురదృష్టవంతులం అంటూ కన్నీరు పెట్టుకోసాగింది నాంచారమ్మ. ఏడవకే పిచ్చిదానా, 2 ఏళ్ళు ఆగామంటే నా ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది. ఈ ఇల్లమ్మి సావిత్రి పెళ్లి చేద్దాం. మరీ అంతలా డీలా పడిపోకు అంటూ ఓదార్చాడు రంగనాథం. భాస్కరం పెళ్లి జరగటం, మరుసటి రోజు తనకిచ్చిన కట్నం డబ్బు తన భార్య జయంతి పేర బ్యాంకులో భద్రపరచడం జరిగిపోయింది. పెళ్లికి ముందు శుభలేఖ పంపిన నాడు మా మామగారు 1000 రూపాయలు ఇచ్చారు కదా, అదేమైంది? తల్లిని నిలదీసి అడిగాడు భాస్కర్. 3 నిద్రలు అయిన తర్వాత జయంతిని పుట్టింటికి తీసుకువెళ్ళటానికి ఆమె తండ్రి అన్న వచ్చారు. ఆ మధ్యాహ్నమే జయంతిని తీసుకువెళ్తామని చెప్పారు. ఆమెకి బొట్టు పెట్టి చీర పెట్టడానికి చేతిలో డబ్బు లేకపోయింది. ఎంతో బాధపడింది నాంచారమ్మ. చివరకు తన మెడలో ఉన్న ఒకే ఒక్క మంగళసూత్రం తాడు తీసి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురమ్మని భర్తకు ఇచ్చింది. సూత్రాలు పసుపు తాడుకు కట్టుకుంటున్న నాంచారమ్మ వైపు భాస్కర్ కోపంగా చూశాడు. నీ పెళ్లి ఖర్చులకు డబ్బెక్కడి నుంచి వచ్చిందనుకున్నావు భాస్కర్? ఇన్ని ఖర్చులు ఎన్ని విధాలా సర్దుకు వస్తున్నామో ఏమైనా ఆలోచించావా అంది. నిర్ఘాంతపోయినట్టు చూశాడు భాస్కర్. ఏకంగా 1000 రూపాయలు ఖర్చు పెట్టేశారా? అరిచినట్టే అడిగాడు. 1000 రూపాయలా? ఏ మూలకి? సావిత్రి గాజులు తాకట్టు పెట్టి 400 తెస్తే అవి అయిపోయాయి. ఇదిగో ఇప్పుడు నా నాంతాడు కూడా వెళ్ళింది మార్గవాడి దగ్గరికి. విసుగు ధ్వనించిన కంఠంతో అంది నాంచారమ్మ. పెళ్ళి అయిపోయిందిగా, ఇంకెందుకు దెప్పుతావు? గుర్రుగా అడిగాడు భాస్కర్. నీ భార్యకి ఆమె తండ్రికి అన్నకు బట్టలు పెట్టాలి. నీ డబ్బెవరూ తినేయలేదు. అంత అనుమానంగా ఆరాగా అడుగుతున్నావు. ఎందుకు తినలేదు? కోపంగా కాలు నేలకేసి తన్నుతూ అన్నాడు.
పైగా నన్ను నమ్మించటానికి గాజులు గొలుసులు ఎక్కడో దాచుకొని తాకట్టు పెట్టామని అబద్ధం ఆడుతున్నారు. పెళ్ళి ఏమంత ఘనంగా చేశారని 1400 ఖర్చు అయిపోయాయి. మీరేమైనా పెళ్ళి చేసినట్టు చేశారా? శ్రాద్ధం చేసినట్టు చేశారు, కానీ ఏమనాలో తెలియక మూర్ఖుడిని చూసినట్టు చూసింది నాంచారమ్మ. నా భార్యకి ఏమైనా మంచి నగలు పెట్టారా, మంచి చీరలు పెట్టారా? అంతా ఖర్చు అయిపోవడానికి, నువ్వు నీ కూతురు కొనుక్కోవటానికి, నీ బంధువులని నాన్న బంధువులని మేపడానికి సరిపోయింది. నా కడుపున చెడబుట్టావు కదరా. అవతల కొత్త చుట్టాలు కూర్చుని ఉన్నారు, విన్ని నవ్వుతారన్న సిగ్గు కూడా లేదు నీకు. సన్నగా మెల్లగా గొణుక్కుంది తనలో తాను నాంచారమ్మ. ఈ కథ ఇంతటితో అయిపోయిందండి. ఇంకా ఉంది 3వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.